ఓకే, చదువుకున్నమాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి ఏంటంటే బలం ఇస్తాడని. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి ఉంటున్నప్పుడు సొమ్మసిల్లిపోతూ ఉందాం అనే విషయాన్ని ఇక్కడ ఆలోచించుకుంటే, మనకంటే మించిన బాధలు, కష్టాలు, ఇరుకులు, విపత్తులు, అవంతరాలు ఏది కలిగినా చెప్పుకోవాలంటే మనలో ఉన్నా ఏం చేసేది లేదు. ఎవరు చెప్పుకున్నది కూడా జరిగేది కాదు. నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు చూడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు చూడు, నువ్వు నమ్మిన యేసయ్య ఉన్నాడు చూడు, నీ కొరకు శ్రమలు పొందిన యేసయ్య ఉన్నాడు చూడు, నీ కొరకు 40 దినాలు యేసయ్య కలవరిశిలో బలియాగమని యేసయ్య ఉన్నాడు చూడు, నీ వైపు చూడగలిగిన వాడికి ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసి వచ్చినాం. యేసయ్య సిలువేసినప్పుడు 2 దొంగలు ఉన్నారు. కుడి చేతి ఉన్న దొంగ సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. ఆఖరి సమయం అది. యేసుప్రభు వారు చనిపోతారు. కుడి పక్కన ఉన్న యొక్క దొంగ, ఎడం చేతున్న దొంగ, ఇద్దరి మధ్య యేసయ్య ఎలాడుతూ ఉన్నాడు. సొమ్మసిల్లిపోయాడు. ఏంటి ఆ పరిస్థితి? ఈ సమయంలో క్షణం చనిపోతూ ఉన్నా. యేసుప్రభు చనిపోతున్నాడు, మేము చనిపోతాం. కానీ ఆ చనిపోయే సమయంలో ఒక ఆశ కలిగినదని ఎవరికంటే కుడి చేతున్న దొంగకి. ప్రజల్లో అంటున్నమాట, అయ్యా మేము చేసేవంటి తప్పుదములు, పాపాన్ని బట్టి ఆ శిక్ష మేము భరించాలి. కానీ నీలో ఏ పాపం లేదు, నువ్వు పరిశుద్ధుడు, నీతిమంతుడున్నావు కాబట్టి, ఈ క్షణంలో చనిపోతున్నావు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రజల్లో హల్లెలూయా. ఆ మాట వెంటనే యేసయ్య, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు కదా. చూసారంటున్న మాట. ఆ సమస్యల్లో ఆ దొంగ ప్రాధేయపడిన విషయాన్ని గమనిస్తే తను అనుకుంటున్న మాట, ఈ క్షణంలో చనిపోతాను, కానీ అశాశ్వతమైన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దాని గురించి ఒక నిర్ణయం లేని గురిగా నా ప్రయాణం అనేది చేయగలిగిన వాడిగా విన్నా. ఇదే సమయం అనుకున్నాడు, ఇదే అనుకోని సమయం అనుకున్నాడు. యేసే దగ్గర ఉన్న యొక్క ఆ మనస్తత్వాన్ని ఎరిగిన యొక్క దొంగ అంటున్నమాట, అడిగిన వెంటనే అంటున్నమాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు కదా. ఆమేన్. సమస్యలను వాడిగా ఉన్నా. ఈ క్షణం ఆలోచించు, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం. సమస్యలైన వాడిని చదువుకున్నాం. బలమిచ్చు వాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, బలం లేదు, మనిషి యొక్క భావన ఉన్నాడు, తనలో స్టామినీ లేదు, బలం లేదు. మనిషి మాత్రం భావన ఉన్నాడు, కానీ బలం లేదు. ఏ బలం లేదంటే ధైర్యం అనే బలం తనలో లేదు. హల్లెలూయా. మనుషులు ఉన్నంత మాత్రం, లాభం ఉన్నంత మాత్రం కాదు, కానీ